ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి 'పుష్ప 2' ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ అల్లు అర్జున్ ఫేస్ చేశారు. జైలుకి కూడా వెళ్ళి 12 గంటలు అక్కడ ఉండి బయటకు రావడం జరిగింది. ఇంకా ఆయన బెయిల్ మాత్రం తాత్కాలికంగా ఒక బెయిల్ అయితే ఇచ్చారు. మొత్తంగా అయితే మంజూరు చేయాలి ఆయనకి. ఇంకా మీరేం తప్పు లేదంటే మంజూరు చేయాలి. కానీ ఇప్పుడు అదే విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు దగ్గరకా, లేకపోతే డిప్యూటీ సీఎం దగ్గరకా, లేకపోతే మరి ప్రధానమంత్రి దగ్గరగా ఎవరి దగ్గర తెలియదు. అంటే కీలకమైన వ్యక్తి దగ్గరికి చిరంజీవి వెళ్తున్నారు. అదే ఇప్పుడు ఈ కాన్సిక్వెన్స్ అంటే ఓన్లీ సినిమా వచ్చిన తర్వాత కాదు, సినిమా రాకముందటి నుంచే కూడా అసలు ఈ 'పుష్ప 2' సినిమా గురించి ఎన్ని గొడవలు అయినాయో అందరికీ తెలిసిందే. ఎంత వైరల్ అయ్యాయో, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎంత రచ్చ చేశారో తెలుసు. సో ఇప్పుడు మొత్తానికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వెళ్ళడం వల్ల అక్కడ ఒక తొక్కిస్లాట్ జరిగింది. ఒక ఆమె ప్రాణాలు పోయాయి, ఇంకొక అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా విషమంగా ఉన్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే అక్కడ ఈ కేసు కారణంగా అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. మధ్యంతర బెయిల్ కూడా వచ్చింది. సో ఇదంతా ఎవరికి అర్థం కాని విషయం. ఎట్లా అంటే ఇప్పుడు 14 days రిమాండ్ విధించిన తర్వాత అది కూడా క్వాష్ పిటిషన్ అండ్ నాన్ బెయిలబుల్ అన్న తర్వాత కూడా ఈయనకు బెయిల్ ఎట్లా వచ్చింది అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. అది న్యాయస్థానంలో కూడా ఇంకా అర్థం కావట్లేదంట. సో ఈ మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు పలానా కొంచెం టైం ఇస్తున్నాము, ఈ టైంలో నువ్వు ఈ పిటిషన్ అంటే నీ కేసుని మొత్తాన్ని కొట్టేయించుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా నీ మీద శిక్షలు తప్పవు అనే విధంగా కోర్టు అయితే కండిషన్స్ పెట్టింది. అండ్ ఇంకోటి చాలా మందికి ఎక్కడ కోపం వస్తుంది అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏదో పెద్ద ఏదో మంచి పని చేశారన్నట్టు సినీ హీరోలు ఆయన దగ్గరికి రావడము, అది ఇంకా అది లైవ్ పెట్టుకోవడం చాలా మంది మంచి పని పక్కన పెట్టు. అసలు అక్కడ ఏం జరిగిందని, వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగిందా, శుభకార్యం జరిగిందా, లేకపోతే అశుభకార్యం జరిగిందా, లేకపోతే ఇంకేమైనా అయిందా? ప్రతి ఒక్కరు వచ్చి పలకరించడము, దాన్ని లైవ్లు పెట్టడము, అది ఏదో నవ్వుతూ ఏదో పరామర్శలు చేసినట్టు. అసలు అక్కడ ఏమైందని, జైలుకి వెళ్ళి వచ్చాడు, అక్కడ ఏముందని ప్రతి ఒక్క హీరో, చిన్న హీరో దగ్గర నుంచి, కామెడియన్ దగ్గర నుంచి, డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి కలవడమే. అది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలే. సో ఈయన జస్ట్ జైలుకి ఒక మా అంటే ఒక 6 గంటలు ఉండుంటాడు. 6 గంటల జైలు ఉండి వచ్చిన ఆయన దగ్గరికి ఇంతమంది ఒక బారులు తీరాలి కదా సెలబ్రిటీలు అందరూ కూడా. అక్కడ ఒక ప్రాణం పోయింది, మరి అక్కడికి ఎవరు ఎందుకు వెళ్ళలేరు, కనీసం ఒక ఎవరు కూడా స్పందించలేరు ఎందుకు, అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి ఏమో ప్రజెంట్ ఆయన ఎవరినో ఒక కీలక వ్యక్తిని కలవబోతున్నారు. ఆల్రెడీ నిరంజన్ రెడ్డిని కూడా ఆయన్నే అపాయింట్ చేసడం తెలుస్తుంది. బట్ అక్కడ ఇంకెవరు అంటే ఆయన కంటే హయ్యర్ లాయర్ ని కలవబోతున్నారు. ఈయనకు ఈ బెయిల్ రావడం కూడా ముఖ్యంగా మనకు మెగాస్టార్ చిరంజీవి కారణమే. నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇంకా అందరితో కూడా మాట్లాడి ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. ఇక ఎంతో కష్టపడి పొద్దు నుంచి కూడా ఆయన కోసం కష్టపడి ఈవినింగ్ వరకు అయితే బెయిల్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మొత్తానికి ఈ కేసును కొట్టేయించడానికి మాత్రం చాలా కష్టపడుతున్న వాళ్ళలో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి ఒకరు. వాళ్ళ ఫ్యామిలీ అని ఇంత కష్టపడుతున్న లేదా, కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తిని అయితే చిరంజీవి కలవబోతున్నాడంటే ఈయన మీద కేసులు కొట్టేయించడానికి. మరి ఎట్లా కాపాడుకుంటారా లేదా ఆ వ్యక్తి ఎవరనేది అయితే ఇంకా బయటికి రాలేదు.